అందరికీ కాసం ఫ్యాషన్స్ వారి దసరా శుభాకాంక్షలు. కాసం ఫ్యాషన్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. నేను నోమిత, నేను ఇట్స్ కల్చరల్ కమిటీలో ఒక మెంబరు. ఇక్కడ 5 రోజులు అంటే మొత్తం మర్చిపోతాం. ప్రపంచం, బయట ప్రపంచం మనకు తెలీదు. ఈ 5 రోజులు ఇక్కడే గడుపుతాం. ఫ్యామిలీ అంటే ఇది ఒక పెద్ద ఫ్యామిలీ కింద లెక్క మాకు. ఇక్కడ పొద్దు నుంచి ఎవరింట్లో భోజనం పొయ్యే ముట్టించరు, అన్నీ ఇక్కడేనండి, సమస్తం ఇక్కడ. ఇదే వైజాగ్ ఏమో ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటుంది. అందుకు మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాం, వచ్చి ఈ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ చూడండి, ఎంత బాగుంటుంది. ఫుల్ బెంగాల్ కల్చర్, సింగింగ్, డాన్సింగ్ అన్నీ మీకు ఒక మంచి అవకాశం చూడడానికి. వీఆర్ ఆల్ ఇండియన్స్, వీ ఆల్ బిలాంగ్ టు ఇండియా, బట్ దిస్ కల్చరల్ ఎక్స్చేంజ్ ఇస్ వెరీ యూనిక్ అండ్ వెరీ నైస్. ఈ 5 రోజులు దుర్గమ్మని బాగా పూజిస్తాం. అందరిలో ఈ ఒక దుర్గా పూజ అంటే ఇస్ విక్టరీ ఓవర్ ఈవిల్ అన్నమాట. సో అందరిలో ఈ దుర్గాదేవి జాగ్రత్తగా ఉండాలి. అందరు లేడీస్ లో కూడా ఈ శక్తి మాకు ఉంది. లాస్ట్ 44 ఇయర్స్ నుంచి నేను విశాఖపట్నంలో ఉన్నాను. 35 ఇయర్స్ ఇన్ స్టీల్ ప్లాంట్. నా ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇక్కడ వచ్చాను. యూత్ సబ్ కల్చరల్ అసోసియేషన్ జాయిన్ చేశాను. చాలా బాగుంది. స్టీల్ ప్లాంట్లో కూడా ఉంటుంది. కాళీబరి టెంపుల్లో పూజ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ we are doing, Bengali people are doing so nicely because it is our great festival. Yearly, every year we are waiting for this. నేను వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు వస్తుంది ఈ టైం. అందరూ ఎంజాయ్ చేస్తాను. కల్చరల్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. నైట్లో, మార్నింగ్లో పూజ, దెన్ తర్వాత మహాభోగ్ ఉంటుంది. ఆల్ 3 రోజుకి సప్తమి, అష్టమి, నవమి మహాభోగు ఉంటాయి. రాత్రికి స్టాల్లో ఉంటాయి. అందరూ అక్కడ భోజనం తీసుకుంటారు. కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అందరూ అది ఎంజాయ్ చేస్తుంది. నేను డాక్టర్ అలోక్ మజుందార్, నేను వైస్ ప్రెసిడెంట్ ఉత్సవ్ కల్చర్ అసోసియేషన్. ఇక్కడ ఉత్సవ్ కల్చర్ అసోసియేషన్ ఫర్ ద లాస్ట్ 15 సంవత్సరాలు పూజ చేస్తారు. ఆ పూజ 5 దిన చేస్తారు. అది పూజ మొత్తం కోల్కతా రిచువల్స్ వరగా చేస్తారు. అక్కడ పూజ ఉంది, ఆరతి ఉంది, తర్వాత భోజనం ఉంది, తర్వాత యజ్ఞ ఉంది. ప్రతి మనుష్య విశాఖపట్నంతో ఇక్కడ వస్తారు. తర్వాత ఒకరు మనుష్య వేరే మనుష్యతో బ్రదర్హుడ్ లాగా సమానం చేస్తారు. నేను మొత్తం వైజాగ్ మనుష్యులు హ్యాపీ దసరా, హ్యాపీ నవరాత్రి నేను చెప్తాను. మీరు ఇక్కడ రండి. ఈ ఉత్సవ్ కల్చర్ అసోసియేషన్ గురించి మీరు మీడియాలో చెప్పండి. అండ్ మా దుర్గాది మొత్తంకి బ్లెస్సింగ్. జై మా దుర్గా. చాలామంది ఎక్కడ ఉన్నా సరే ఈ పూజ గురించి వచ్చేస్తారు. అంటే నేను కూడా ఎక్కడ జోధ్పూర్, ఎక్కడ రాజస్థాన్ నుంచి వచ్చాను. అలాగే బ్యాంకాక్ నుంచి, అక్కడ కువైత్ నుంచి, ముంబై నుంచి, పూనా నుంచి, బెంగళూరు నుంచి ఎవరున్నా సరే మన పిల్లలు అందరూ ఈ టైంలో వచ్చి కలుస్తారు. ఇది మన పెద్ద కార్యక్రమం కాబట్టి మన ఈ పూజలు మన చాలా జాగ్రత్తగా, అంటే చాలా ఆనందంగా మనం చేస్తాము. దీన్ని చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ మళ్ళీ వచ్చి కలవడం, అందరూ మాట్లాడడం, అందరూ మంచిది కోసం మా దుర్గా దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. నా పేరు హిరణ్మయ్ బారాయ్. నేను ఈ ఉత్సవం మొదటి రోజు నుంచి ఉంది, కానీ ఈసారి నేను జోధ్పూర్ ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల కానీ ఈ పూజ గురించి ఖచ్చితంగా సెలవు పెట్టుకుని నేను వచ్చేసాను. వెరీ గుడ్ అండ్ ఎక్సలెంట్ అరేంజ్మెంట్ ఈస్ దేర్ and so many outside people also is visiting here and they are really happy. They are enjoying all the days, full day almost, morning onwards to up to late night also. So many program is taking place. Food is there and Mahabhog also there. People can take and come and visit once. I am requesting everybody of Visakhapatnam in Amkosa, people should become in our Utsav Puja. That is really great. Excellent. Regularly almost near 1,000 people are coming here almost, and spending full day also almost. It is really very nice and good arrangement is there. You can see also, and evening also so many functions are there, cultural program is there. So it is great opportunity to enjoy all the cultural program. It is really today our program is there in orchestra, so they are coming from outside. My name is Riya Mukherjee.
and we have joined Utsav Cultural Association last year, and it has been an amazing experience. So today is Navami, and we have Mahanavami Bhog, and in evening also we have different types of cultural events lined up for entertainment. So I would request everyone to come and join us over here. వైజాగ్లో ఉన్నారు అందరికీ నవరాత్రి దసరాకి శుభాకాంక్షలు. మన ఉత్సవ్ కల్చరల్ అసోసియేషన్ ఇక్కడ చాలా 15 సంవత్సరాల నుంచి దుర్గా పూజ చేస్తున్నాం మనం. ఇది వైజాగ్ సరౌండింగ్ ఏరియాకి శాంతి కామనార్థే మనం ఈ పూజ చేస్తాము. ఇక్కడ అందరూ బయట నుంచి కూడా వస్తారు. హాంకాంగ్, లండన్, అమెరికా, థాయిలాండ్, అన్ని బాంబే, ఢిల్లీ, విగత నుంచి ముందు వైజాగ్లో ఉండేవారు. నేను కూడా వైజాగ్లో ముందు ఉండేవారు, ఇప్పుడు బెంగళూరు నుంచి వచ్చాము. అలా అని అందరూ వచ్చి ఇక్కడ అందరూ దేవి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అందరికి సుఖం భవతు, శాంతి భవతు, స్వాస్థ్యం భవతు, అందరికి మంగళం భవతు, అది కామన చేసి మన అందరికి శుభకామనాలు. నవరాత్రి దసరాకి శుభకామనాలు. థ్యాంక్ యూ అండి. డిఫరెన్స్ ఏముంది, అది ముందు చేస్తున్నా. ఈ సంవత్సరంలో నా పేరు డేవిడ్ పొద్దారండి, నేను ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ సంవత్సరంలో. ఇప్పుడు ఈ సంవత్సరంలో డిఫరెంట్ అంటే ఈ సంవత్సరంలో మన థీమ్ బేస్డ్ ఉంది. మన 60 రోజులు మనకి రెడ్ వైట్ డ్రెస్సులు. సో రెడ్ సిగ్నిఫైస్ విక్టరీ ఆఫ్ ట్రూత్ ఓవర్ ఈవిల్, వైట్ సిగ్నిఫైస్ పీస్. అందు గురించి శాంతి, సమృద్ధి, స్వాస్థ్య కోసం మనందరికీ పూజ చేస్తున్నాను, దేవి దగ్గర ప్రార్థన చేస్తున్నాను. వైజాగ్లో అందరికీ శాంతి ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా, హ్యాపీ ఉండాలా, అంతే మాట. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.